సిగ్నల్ లో బస్ ఎక్కుతున్నావు, పిక్కి దిగే. నీకు బుద్ధిందా? స్టాపింగ్ లో ఆపకుండా ఎందుకు వచ్చావు? నేను ఆపుతాను, ఆపకుండా పోతాను. అడగడానికి నువ్వెవడివి? దిగరా కిందకి. మాకు 9 గంటలకు ఎగ్జామ్. ఈ బస్సు వెళ్తే పరీక్ష రాయడం కుదరదు. అందుకే ఎక్కాం. ఆపకుండా వచ్చి పెద్ద పిస్తాలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దిగుతా దిగవా? దిగనా దిగవా? దిగనా దిగరా దిగనా దిగరా దిగనా దిగనా దిగనా. అయ్యో మన స్టూడెంట్ డ్రైవర్ కొట్టాడు, పట్టుకొని ఉతికేయండి రా. బండాపు బండాపు, కాలేజీ కుర్రోళ్ళు నన్ను కొట్టడానికి వస్తున్నారు. బండాపు బండాపు, అయ్యో వచ్చేస్తున్నారు. ఏమిటి గొడవ? ఎవరయ్యా బస్ డ్రైవరు? తీవయ్యా బండి, నీ వల్ల ట్రాఫిక్ జామ్ అట్లా. నేను ఎవరినో తెలుసుగా, డ్రైవర్వి. రూలింగ్ పార్టీ డ్రైవర్ని. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు త్వరగా కెమెరా తీసుకురా. అలాగే. ఆ స్టూడెంట్స్ అరెస్ట్ చేశాక బండి తీసేది. అరే ఉండండి అయ్యా. ఆగండి, ఈ డ్రైవరే మా స్టూడెంట్ కొట్టాడు, క్షమించమని అడిగితేనే వదులుతాం. సరే కానీ ముందు బస్సు పక్క దివయ్యా. పీక్ కవర్లో పోయి అడ్డంగా పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. నువ్వు ముందు బండి దివయ్యా. బళ్ళు పోవండి. హలో కంట్రోల్ రూమ్, ఇక్కడ క్రాస్ రోడ్ సిగ్నల్ దగ్గర బస్సును ఆపేశారు. స్టూడెంట్స్ డ్రైవర్ ను కొట్టారని, డ్రైవర్ స్టూడెంట్ ను కొట్టాడని ఒకటే గొడవ. 1 మైల్ దూరం వరకు ఆ బస్సు వల్ల ట్రాఫిక్ బ్లాక్ అయింది. కమిషన్ వెంటనే స్పాట్ కు రమ్మని చెప్పండి. అందరితో మాట్లాడి సాల్వ్ చేయొచ్చు. సిచ్యువేషన్ ఓవర్. నమస్కారం అండి. డ్యూటీలో ఉన్నప్పుడు డ్రైవర్ ముకుందం తల మీద స్టూడెంట్స్ రక్తం గారెడ్డి కొట్టారు. వెంటనే అన్ని జిల్లాల ట్రాన్స్పోర్ట్ యూనియన్ లీడర్స్ తోనూ మాట్లాడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడా తిరగకుండా ఆపమని చెప్పండి.